సో ఇప్పుడు సైబర్ క్రైమ్స్కి మనం వచ్చేసరికి వీళ్ళు రకరకాలుగా లాగుతారు. ఒక్క అమౌంట్ కింద లాగరు. ఒక టైప్ ఆఫ్ ట్యాబ్లెట్ అన్న, ఈ ట్యాబ్లెట్ అన్నది నేను ఏంటో కూడా చెప్తాను. ఒక టైప్ ఆఫ్ ట్యాబ్లెట్లు వాడరు, వాళ్ళు రకరకాల ట్యాబ్లెట్స్ వాడతారు. మ్యాట్రిమోనీ ట్యాబ్లెట్ అన్నది ఒకటి, నెక్స్ట్ రివార్డ్ పాయింట్స్ అన్న ట్యాబ్లెట్ ఒకటి, గేమింగ్ అన్నది ఒకటి, లేదా బెట్టింగ్ యాప్స్ అన్నది ఒకటి, లేదా షేర్ మార్కెట్ అన్న ట్యాబ్లెట్స్ వాడచ్చు, లేదా క్రిప్టో అన్నది వాడచ్చు, లేదా ట్రేడింగ్ యాప్. ఫైనల్గా వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏంటంటే మీరు ఏదో ఒక ట్రాప్లో పడాలి. ఐదర్ ఫిషింగ్ చేసి ఒక ట్రేడింగ్ యాప్ కన్నా రావాలి, లేదా మీకున్న లోన్లీనెస్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని మిమ్మల్ని మ్యాట్రిమోనీలో కన్నా లాగాలి. సో మ్యాట్రిమోనీ సైట్లకి ఫస్ట్ మనం వస్తే, మ్యాట్రిమోనీలో ఏం చేస్తారంటే మనం ఏదో ఒక మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయ్యి ఉంటాము, వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉంటాడు. అంటే ఇది ఇండిపెండెంట్ పర్సన్ చేసేది కాదు, ఇండిపెండెంట్ పర్సన్ కూడా చేయొచ్చు, కానీ ఇది పెద్ద మొత్తం. మనం సత్తుపల్లి విషయంలో మాట్లాడుకున్నట్లయితే ఈ 500 కోట్లది ఏదైతే స్కామ్ ఉందో దాంట్లో ఈ రకరకాలుగా డబ్బులు లాగినప్పుడు ఒక మ్యాట్రిమోనియల్ మనం చూసినట్టయితే మ్యాట్రిమోనియల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫేక్ ఐడి కార్డు పెట్టుకొని ఒక అమ్మాయిలాగో లేదా అబ్బాయిలాగో, అబ్బాయిలు అయితే అమ్మాయిల్ని, అమ్మాయిలు అయితే అబ్బాయిలాగా మాట్లాడుకుంటూ ఫ్రాడ్ చేస్తారు. ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు వీళ్ళు? ఫస్ట్ పెట్టుకొని వీళ్ళ ట్యాబ్లెట్లో, అంటే ఒక స్క్రిప్ట్ అనమాట. ట్యాబ్లెట్ అన్న పదం నేను ఎందుకు వాడుతున్నానంటే లాస్ట్ ఒక 2 months క్రితం ఎవరైతే ఒక క్రిమినల్ గ్యాంగ్లోంచి ఒక అతను బయటపడ్డాడో, కాంబోడియా క్రిమినల్ గ్యాంగ్ నుంచి ఎవరైతే బయటపడ్డాడో, లేదా మియాన్మార్ అని కూడా చెప్పచ్చు మనం, మియాన్మార్ నుంచి ఎవరైతే బయటపడ్డాడో అతను చెప్పిన విషయం, వాళ్ళకి కొన్ని ట్యాబ్లెట్ లాగా ఇస్తారంట. ట్యాబ్లెట్ అని కాదు, ఒక స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్లో సేమ్ డైలాగ్ వాడాలన్నమాట వాడు. ఆ సేమ్ డైలాగ్ని 50 ఏళ్ళ పైన ఉన్న వయసు గల పైన ఉన్న వాళ్ళకి వాడాలి అని చెప్తారనమాట. ఈయన ఏం చేస్తాడు, ఈ స్క్రిప్ట్ని పట్టుకెళ్ళి ఆ 50 ఏళ్ళ మంది డేటా ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఎస్ఎంఎస్లు పంపిస్తాడు. దీంట్లో కొంతమంది రియాక్ట్ అయ్యి ఏంటంటే నేను లోన్లీగా ఉన్నాను, మాట్లాడాలనుకుంటున్నానని. ఫస్ట్ ఇదంతా చూసినప్పుడు కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. ఈ నమ్మని వాళ్ళలో పక్కన పెట్టేస్తారు. నమ్మిన వాళ్ళు ఏంటంటే ఏముంది మనకి, ఒక వీడియో మాట్లాడుతుంది అంటే దాంట్లో స్పెసిఫై చేస్తాడు ఒక వీడియో అని, ఆ వీడియో కదా మాట్లాడుతుందని హాయ్ అని చెప్పచ్చు, హలో అని చెప్పచ్చు. దాని నెక్స్ట్ స్క్రిప్ట్ వాళ్ళకి ఏముంటుందంటే, ఎప్పుడైతే ఒక విక్టిమ్ పడ్డాడో వాడికి నెక్స్ట్ ఇమీడియట్ స్క్రిప్ట్ ఏమని ఉంటుందంటే, మీరు చాలా థ్యాంక్స్, మీరు నా భావాలను అర్థం చేసుకున్నారు, నా భావజాలను అర్థం చేసుకున్నారు, లేకపోతే ఏదో ఒకటి అట్లా వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేస్తారు. ట్రస్ట్ బిల్డ్ చేసినాక కొన్ని రోజులు అట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఒక వారంలో కావచ్చు, ఒక నెలలో కావచ్చు, లేదా ఒక 6 నెలల్లో కావచ్చు, ఒక మంచి ట్రస్ట్ బిల్డ్ చేసుకొని మీ దగ్గర వీలైనంత డబ్బులు లాగేస్తారు. అంటే మీరు ఎంత నమ్మితే అంత డబ్బులు లాగేస్తారనమాట. ఎలా లాగచ్చు? ఏదో మా ఫ్యామిలీ ప్రాబ్లంలు ఉన్నాయి, కాస్త డబ్బులు పంపించండి అని లాగచ్చు, లేదా నేను బెట్టింగ్లో నేను ఇట్లా సంపాదిస్తున్నాను, మీరు కూడా బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పచ్చు. ఇలా రకరకాలుగా లాగేస్తారు మనము మ్యాట్రిమోనీ చూస్తే. నెక్స్ట్ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. బేసిక్గా ఇక్కడ వాడేది వాళ్ళు మన లోన్లీనెస్ని యూజ్ చేసుకొని ట్రస్ట్తో కూడింది డబ్బులు లాగేస్తారనమాట.